ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. రెండు చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాము. ఈ జూన్ నెల 2వ ఆదివారపు ఆరాధన కార్యక్రమానికి విచ్చేస్తున్న ప్రియమైన బిడ్డలకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పేరిట శుభాలు తెలియజేస్తూ, పరమ గీతముల గ్రంథము 8వ అధ్యాయములోని 13వ వచనాన్ని మనం చదువుకుందాం. ఉద్యానవనములో పెంచబడిన దానా, నీ చెలికత్తెలు నీ స్వరము వినగోరుదురు, నన్నును దానిని విననిమ్ము. చాలుటి చదవబడిన వాక్యమును మనం పరిశీలించిన వారమైతే, సొలొమోను మహారాజు తన వృద్ధాప్య కాలములో రాసిన 3 పుస్తకాలు. ఒకటి సామెతల గ్రంథము. సామెతల గ్రంథము అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనిషికి జ్ఞానం రావాలి అంటే, ఒక భక్తులు అన్నాడు కదా, రోజుకు ఒక అధ్యాయం చొప్పున, మనకి నెలకి 31 రోజులు ఉంటాయి లేదా 30 రోజులు ఉంటాయి. రోజుకు ఒక అధ్యాయం చదువుకుంటేనంటే మన బిడ్డలకి జ్ఞానం వస్తుందంట. సామెతల గ్రంథం రోజుకు ఒక అధ్యాయం చదివిస్తే మన బిడ్డలకు జ్ఞానం వస్తుందంట. ఏది అవసరమో, దేని కొరకు ప్రయాసపడాలో తెలుస్తుందంట. ప్రసంగి గ్రంథములో 12 అధ్యాయాలు ఉంటాయి. ఈ 12 అధ్యాయాలు మనిషికి ఏది అక్కరలేదో, దేనికోసం ప్రాకులాడద్దో అనే విషయాన్ని గ్రంథకర్త రాశారు. అయితే ఈరోజు మనం చదువుకున్న 3వ పుస్తకం పరమ గీతములు, పరలోకపు గీతము. ఇక్కడ మనకి సొలొమోను మహారాజు, షులోమితి అనే ఇద్దరు భార్యాభర్తల వలె లేదా లవర్స్ వలె, ప్రేమికుల వలె, ప్రేమికుడు ప్రియురాలు వలె మనకు కనబడతారు. కానీ సొలొమోను మహారాజు ప్రభువైన యేసుక్రీస్తును, షులోమితి సార్వత్రిక సంఘానికి అనగా మనకి సాదృశ్యంగా ఉంది. ఇక్కడ మీకు ఈ మాట అర్థం కావాలి అంటే, సొలొమోను మహారాజు ఆయన రాజుగారు కాబట్టి ఒకానొక సమయంలో ఉద్యానవనములు అంటే తోటలు కొంటాడు. ఆ తోటలు కొనేటప్పుడు అంట ఒకానొక సమయం ముందు ఒక ద్రాక్ష తోట కొన్నాడంట ఒక ఆయన దగ్గర. అయితే ఎలాగో ద్రాక్ష తోటలో పనిచేసే వాళ్ళు కావాలి కాబట్టి తోట కొనేటప్పుడు ఎవరైతే అక్కడ పనోళ్ళు ఉన్నారో వాళ్ళని పెట్టుకున్నాడంట. వాళ్ళని కూడా, అయ్యా మీరు వెళ్ళిపోక్కర్లేదు, మీరు తోటను చూసుకోవచ్చు అని. అయితే ఆ తోటలో పనిచేసే ఆయనకంట ఒక కూతురు ఉందంట. ఆ కూతురును చూసి చాలా ప్రేమించాడంట సొలొమోను మహారాజు. ఆమెతో తనకున్న ప్రేమను ఈ పుస్తకం రూపంలో 8 అధ్యాయాల్లో వర్ణించారు. ఈ 8వ అధ్యాయం 13వ వచనములో 2 మాటలు మనకు కనబడతాయి. అందులో ఒకటి, ఆమెను కోరుకోవడానికి గల కారణం ఏంటంటే ఉద్యానవనములో పెంచబడింది అని. దీని గురించి నేను ఆల్రెడీ ఒక సందేశాన్ని ఇచ్చాను. ఎందుకు ఆమె తనకు భారీగా ఇష్టపడ్డాడు అంటే, ఆమె పెరిగింది ఎక్కడయ్యా అంటే తోటలో. 7 రకాలైన తోటలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయని ఉదాహరణకు క్లుప్తంగా చెప్తారు. మీకు వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఏదేను తోట అంటే తోట అనేది సంఘము, తోట అనేది మందిరము. దేవుడు ఈ షులోమితి అని మనలను ఎందుకు కోరుకున్నాడు అంటే, మనం సంఘములో మందిరములో పెంచబడ్డాం. మందిరంలో ఏముంటుందండి? ఏదేను తోటలో సహవాసం ఉంది. ఆదికాండం 3వ అధ్యాయం 10వ వచనంలో చల్లపూట వేళ దేవుడు ప్రతి సాయంకాలం వచ్చేవాడట. మనం కూడా ప్రతి ఆదివారం దేవుని మందిరానికి ఆయనతో మాట్లాడడానికి, ఆయనతో మాటలు మనం వినడానికి, అంతేగా ఆయనతో మాట్లాడడం ప్రార్థన, ఆయన మాటలు వినడం వాక్యం. కాబట్టి ఆయన మాటలు మనము, మన మాటలు ఆయన వినడానికి ఆయన మనం కలుసుకునే స్థలము మందిరము, సహవాసాన్ని చూపిస్తుంది. 2వ తోట మనం గమనించిన వారమైతే ప్రేమైన దేవుని బిడ్డలారా, 2వ తోట ఆదికాండం 18వ అధ్యాయంలో అబ్రహాము ఉన్న సింధూర వనము అన్న తోటే. ఈ తోట దేన్ని చూపిస్తుందంటే, కష్టాల్లో ఉన్నాడు అబ్రహాం, బిడ్డలు లేరనే బాధలో ఉన్నాడు. దేవుడు దిగి వచ్చాడు, నీకు బిడ్డనిస్తాను, నా మీద ఆధారపడన్నాడు. ఈ తోట ఆనుకునే తోట. కష్టాలు వచ్చినప్పుడు దేవుడి మీద ఆనుకోవాలి. మందిరంలో ఉన్న గొప్ప ధైర్యం ఏంటంటే, మనకి సర్వదిక్కు దేవుడే. మనకు చుట్టాలు కాదు దిక్కు, బంధువులు కాదు మనకు దిక్కు,
లేదా కోర్టులు కాదు, పోలీస్ స్టేషన్లు కాదు, హాస్పిటల్ కాదు. మనకి ఏదైనా అవసరమైతే దేవుడి మీదే ఆధారపడాలని చెప్పడానికి ఈ తోట ఆధారపడే తోటగా మనకు కనబడుతుంది. సంఘములో దేవుణ్ణి ఆనుకునే అనుభవాలు ఎక్కువ ఉన్నాయి. ఇక మూడవ తోటను మనం గమనించిన వారమైతే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంగేది మొదటి సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం చివరి వచనం, 24వ అధ్యాయం మొదటి వచనములో క్షమాపణ తోట. దావీదు మహారాజు సౌలు తన చేతికి అప్పగించబడినప్పటికీ కూడా చంపకుండా వస్త్రాన్ని కోసి దూరముగా వెళ్ళిపోయి, మామగారు నువ్వు నన్ను చంపాలనుకున్నా, నేను నిన్ను చంపాలనుకోలేదు, నువ్వు నా చేతికి దొరికావు కానీ నేను నిన్ను ముట్టుకోలేదు, ఇదిగో నువ్వు నాకు దొరికావని చెప్పడానికి ఇదిగో నీ బట్ట కోసాను, నీ షర్టు ముక్క కోసాను, నీ వస్త్రాన్ని కోసాను అని క్షమించాడు. కాబట్టి సంఘంలో దేవుడు మందిరంలో నేర్పే అనుభవాలు ఏంటంటే శత్రువును కూడా మనం క్షమించాలి, శత్రువు కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. ఇక నాలుగవది షారోను తోట, శ్రమల తోట, కష్టాల తోట. అయినా చిగురించడం మానదు. మనం ఎక్కడున్నామా అన్నది కాదు ప్రాముఖ్యం. ముళ్ళ తోటలో ఉన్నా, లోయలో ఉన్నా, అగాధములో ఉన్నా చిగురించడము, ఫలించడము, అభివృద్ధి పొందడము ఒక చెట్టు లక్షణం. తోటలో ఉన్న చెట్టు ఎలాగైతే ఏమండి చుట్టూ ముళ్ళున్నా, చుట్టూ ముళ్ళు కంపలున్నా పువ్వు పూయడం మట్టుగా, ఎదగడం మట్టుగా ఆగదు. మనం కూడా అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. దేవుని దగ్గరికి వచ్చిన మనము, మందిరంలోకి వచ్చిన మనము వర్ధిల్లే అనుభవం షారోను తోట చూపిస్తుంది. ఇక క్రొత్త నిబంధన కాలంలో గెత్సేమనే తోట, శ్రమల తోట. యేసయ్య ఎలాగైతే శ్రమ పడ్డాడు గానుగు వలె, ఆయన కూడా ఏమండి ఒలీవ గింజలు గానుగులో వేసి నూరితే అందులో వచ్చారు ఆ నూనె గుండుకు మంచిదంట. ఒలీవ మంచి యొక్క నూనె గుండుకు మంచిది. అందుకని ఒలీవ గింజలతో ఒలీవ నూనెని ఈరోజు వాడతారు, శ్రమలకు గుర్తు. అలాగే కపెర్నహూము అంటే యేసయ్య కల్వరి కొండ కూడా ఒక తోటే. యేసయ్య మరణం, మనం కూడా క్రీస్తునందు మృతి చెంది అంటే బాప్తిసం పొంది తిరిగి లేచి అనుభవాలు, ప్రభు బలంలో పాలు పొందేవాళ్ళు. నేను అని అహం చనిపోవాలి, క్రీస్తే బతకాలి. చివరిది పరలోకం అనే తోట, పరదేశం అని కూడా పిలుస్తారు. మనమందరము సంతోష సమాధానాలు, ఎన్ని దుఃఖాలున్నా మందిరం రాగానే సంతోషం వచ్చేస్తుంది, మందిరం రాగానే దీవెన వచ్చేస్తుంది. అందుకనే మందిరంలో ఉసూరు కూర్చోరు. ఈ 7 రకాలైన తోటలో ఉన్నాయి గనక ఉద్యానవనములో పెంచబడిన దానా అని చెప్పి నేను ఒక సందేశం ఇవ్వడం జరిగింది. అయితే ఈరోజు మనం ఏం నేర్చుకోబోతున్నామంటే, నా చెలికత్తెలు నీ స్వరము వినబోలేదు. చెప్పండి ఏంటంట, ఇంకా ఇలా చెప్పండి, నీ స్వరం వినబడాలి. ఏం వినబడాలంట? మన మాట వినబడాలా వద్దా? ఇప్పుడు తోటకూర ఆయన వచ్చాడు, అబ్బాయి తోటకూర అబ్బాయి రా అన్నావు అనుకో ఆగుతాడు. అబ్బాయి రా అంటే ఏమండి, మన మాట వినబడాలి. మన మాట వినబడినప్పుడే ఆ వ్యక్తికి ఓహో నన్ను ఎవరో పిలుస్తున్నారు అనుకుంటా, నేను ఆగాలి, నేను వెళ్ళాలి, లేదా నేను ఉండాలి తెలుస్తుంది. స్వరం వినబడకుండా ఏమీ తెలియదు. కానీ దేవుడి కంట ఈరోజు నీ స్వరం వినబడాలి. ఏ స్వరం వినబడాలంట? ఇప్పుడు ఇది మైక్ ఉందండి, ఈ మైక్లో నా మాటలు మీకు వినబడుతున్నాయి. ఇదే మైక్లో ఇంకోటి కూడా వినబడిద్ది. ఏంటది అని అంటే, కొంచెం సౌండ్ పెంచాను అనుకోండి, ఏమనిపించింది? ఇప్పుడు ఏం వినబడింది మీకు? రీసౌండ్ వినబడింది. ఇదే మైకే, కానీ ఈ చప్పుడు వినడానికి కాదుగా మనం వచ్చింది. దైవజనులు చెప్పే మాట, ఆ మాట ఆ స్వరము వింటే నాకు మంచిది. దేవుని యొక్క సంఘం అంట కొన్ని మాటలు మాట్లాడాలి, కొన్ని స్వరాలు వినబడాలి. ఈరోజు ఏ స్వరాలు పడతా స్వరాలు వినబడుతున్నాయి. చూడండి, బైబిల్ గ్రంథంలో మాట రాశాడు పరిశుద్ధాత్మ దేవుడు. యెషయా గ్రంథము 60వ అధ్యాయము, యెషయా గ్రంథము 60వ అధ్యాయము నేను 18వ వచనాన్ని చదువుతున్నాను, కొంచెం జాగ్రత్తగా వినండి. యెషయా గ్రంథము 60:18. ఇకను నీ దేశమున బలత్కారము అనే మాట వినబడదు, నీ సరిహద్దులలో పాడు అనే మాట, నాశనము అనే మాట వినబడదు అంటున్నారు. మన నోట ఏ మాటలు వస్తున్నాయి? ఏ మాటలు వస్తున్నాయి? సరే, ఇలా అంటాను, మన నోట ఏ మాటలు వస్తున్నాయి అంటే, లేదు లేదు. ఏంటిది? అమ్మ తాతగారు పనికి వెళ్ళారు కదా, ఒక 100 ఉంటాయి ఇవ్వండి. లేవండి, ఎక్కడ ఆయన ఇలా సంపాదిస్తాడు, అలా బ్రాండీ షాప్లోకి తాగేస్తాడు. కొంతమంది ఉంటారండి, పొద్దు నుంచి సాయంకాలం కష్టపడతారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏమన్నా 100 రూపాయలు లేదంటే కొంచెం సాయం చేయండి అంటే, లేవండి
ఏమిలో కొన్ని మాటలు వినబడతాయిగా. కొన్ని ఇంట్లో ఏమని ఎప్పుడు చూసినా ఇంట్లోకి వెళ్తే లేవు 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 మిగలతల్లా సాలట్లా వినబడతాయి మన మాటలు. కొంతమంది లేవు నిజంగానే, వాళ్ళ గురించి నేను మాట్లాడట్లా. కొంతమంది ఉన్నా కూడా ఏమంటారు చెప్పండి, ఎప్పుడు చూసినా ఓ మాట ఇలా చెప్తాను ఏమనుకోకండి, లేవు 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 అన్నోడి దగ్గర శాశ్వతంగా లేకుండా పోతాయి. ఎందుకనంటే ఏది పలుకుతున్నామో అది దీవెన మన నోటంట. లేవు లేవు లేవంటే లేకుండానే పోతాయి. కొంతమంది అండి ఏమీ లేకపోయినా ఒక ఆయన నాకు మాట చెప్పాడు. ఆ మాట నాకు చాలా నాకే నా మైండ్ గింగులు అనిపించినట్లు అనిపించింది. అదేంటో తెలుసా, మన ఇంట్లోనంట ఏమీ లేవు, ఏమీ లేకపోయినా పక్కింటోడికి తెలియకూడదు. మన ఇంట్లో అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయని కూడా పక్కింట్లో తెలియకూడదు. మన ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది, పక్కింటోడికి తెలిసినాక ఏమంటాడు, అమ్మ ఈ కూర ఇంట్లో పెట్టవా, ఈ వాటర్ బాటిల్ ఇంట్లో పెట్టవా, ఇది కొంచెం ఈ ఫ్రిడ్జ్లో పెట్టవా అంటాడు. అలాగని చెప్పి మన దగ్గర ఏమున్నాయో పక్కనోడికి తెలియకూడదంట. నీ దగ్గర ఉండొచ్చు కాక, కానీ నా దగ్గర అన్నీ ఉన్నాయని గొప్పలకి వెళ్ళకూడదంట. ఏమీ లేవని చెప్పి ఏడుపు మొహాలు కూడా పెట్టకూడదంట. దేశంలో అంటే 3 మాటలు వినబడుతున్నాయి, పాడు పాడు పాడు, నాశనం అయిపోవు, నాశనము, పాడు, బలత్కారం. ఈ 3 మాటలు వినబడుతున్నాయంటండి. ఈరోజు చాలా సంఘాల్లో, చాలా వీధుల్లో, చాలా సందుల్లో, చాలా ఇంట్లో బలత్కారపు మాటలు, పాడు మాటలు, నాశనము మాటలు వినబడుతున్నాయి. దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు నీ నోటంట అవి కాదు వినాలనుకుంటుంది. దేవుడు ఏవో నీ నోట కొన్ని వినాలనుకుంటున్నాడు. అందుకని అంటున్నాడు, నీ స్వరము నాకు వినాలి. స్పష్టంగా అడుగుతున్నాడు, నీ మాట నాకు వినబడాలి అబ్బాయి, నీ మాట నాకు వినబడాలి అమ్మాయి. మధ్య మధ్యలో ఏవేవో వినబడుతున్నాయి నాకు, అవి కాదు నేను వినాల్సినవి. బైబిల్ గ్రంథంలో చాలా ఉన్నాయి, వాటన్నిటి గురించి చెప్పుటకు సమయం లేదు. ఒకసారి అంటాడు కదా, 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం, మీరు 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 14వ వచనం చదివితే, ఇశ్రాయేలీయుల మీదకి మొదటి రాజైన సౌలు అమాలేకుల మీదకి యుద్ధానికి వెళ్ళమంటాడు దేవుడు. యుద్ధానికి వెళ్ళమని చెప్పి గుర్తుపెట్టుకో, పురుషులే గాని, స్త్రీలే గాని, పిల్లల్నే గాని, ఎద్దులే గాని, పశువులే గాని, జంతువులే గాని దేన్ని బతకలు మాక, నేను అమాలేకులను పూర్తిగా నాశనం చేయాలనుకుంటున్నా, తుడిచేయాలనుకుంటున్నా. వాళ్ళు మంచోళ్ళు కాదు, వెన్నుపోటుదారులు, మరి వాళ్ళు ఉండడం మంచిది కాదని చెప్పి వెళ్ళి యుద్ధానికి వెళ్ళు, నేను నీ పక్షాన్ని ఉంటానంటే ఈ రాజుగారు వెళ్ళారంట. దేవుడు చెప్పినట్లుగానే యుద్ధంలో గెలిచాడంట. కానీ విచిత్రం ఏంటి తెలుసా, బాగా బక్కసిక్కిపోయినవి ఈ గేదెలే కానీ, ఎద్దులే కానీ, ఒంటిలే కానీ, గాడిదలే కానీ చంపేశాడట. కొంచెం బాగున్నాయి, పర్లేదు, ఒక 5 లీటర్లు పాలు ఎత్తాయి, కొంచెం మన పనులు చేస్తాయి అనుకున్న దాన్ని దాచుకున్నాడట. ఆలోచన చేయండి. ఈలోపు దేవుడు మాస్టర్ గారితో మాట్లాడాడు, వెళ్ళు ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళు, నేనేం చెప్పాను ఆయన ఏం చేశాడు, ఏం చెప్పాడు ప్రభు, ఇదిగో ఇలా. ఈ పాస్టర్ గారి ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళగానే ఆ రాజుగారితో అడుగుతున్నారు, అబ్బాయి మరి దేవుడు రాత్రికాలం ముందు చెప్పింది నువ్వు విన్నావు కదా, నువ్వు అలా చేసావా? అబ్బో దేవుడు ఏం చెప్తే అదే చేశానండి. అప్పుడు అంటాడు కదా, మరి నాకేంటి ఎద్దురింకలు వినబడుతున్నాయి, ఏంటి ఆవు, గేద, మేక, గాడిద, ఏంటి దాని గొంతులు వినబడుతున్నాయి? అవా ఏం కాదండి, దేవుడికి నైవేద్యం ఇద్దామని చెప్పి, దేవుడికి కానుకగా ఇద్దామని. ఏవి పనికిరాని వద్దన్నాయి దేవుడికి కానుకిద్దామా? దేవుడు ఏమన్నాడు, అవి మంచివి కాదు అబ్బాయి, ఆ నేల మీద పుట్టినవి మంచివి కాదు, అవి ఎంత మంచివైనా నాకు పని చేయవు అంటే ఈయనేమన్నాడు, లేదు లేదండి, ఈయన తెచ్చుకున్నది కాక మళ్ళీ ఎవరికి వంకెడుతున్నాడు. ఎద్దురంకె అంటే, ఎద్దురంకెలు అంటే గొడవలు, గాడిద అంటే చాకరీ. అంటే ప్రతిదానికి ఒక అర్థం ఉంది, ప్రతిదానికి ఒక అర్థం ఉంది. మన ఇంట్లో ఏం వినబడకూడదు, రంకెలు వినబడకూడదు, బారు బారు మనకి గాడిద కేకలు వినబడకూడదు, కుక్క అరుపులు వినబడకూడదు. మన ఇంట్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని స్వరమే వినబడాలి, నీ స్వరమే వినబడాలి, నీ ప్రార్థనే వినబడాలి, నీవు దేవుని దగ్గర చేసే విజ్ఞాపనే వినబడాలి. కానీ మనం ఏం వినబడుతున్నాయి? బైబిల్ గ్రంథంలో దేవుడు కొన్ని వినబడాలి అని చెప్పాడు. అవి ఏంటో మీ ముందు ఒక 3-4 విషయాలు చెప్పి ఈ రోజు నుంచి అవే మన ఇంట్లో నుంచి
అవే మన నోట్లో నుంచి, అవే మన సంఘంలో నుంచి వినబడును గాక. చూద్దాం ప్రియమైన దేవుని బిడ్డలు. మొదటిగా మనం చూసిన వారం అయితే సంఖ్యాకాండము 33వ అధ్యాయం. సంఖ్యాకాండము 33వ అధ్యాయం 3వ వచనం. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఏమని రాయించాడంటే, మొదటి నెల 15వ దినమున వారు అనగా ఇశ్రాయేలీయులు రామ్సేనులో నుండి ప్రయాణమై పస్కా పండగకు మరునాడు వారి మధ్యన యెహోవా హతము చేసిన తొలిచూలునందరినీ ఐగుప్తీయులు పాతిపెట్టుచుండగా ఇశ్రాయేలీయులు ఐగుప్తీయులందరి కనుల ఎదుట జయోత్సాహముగా బయలుదేరి వచ్చిరి. ఉత్సాహము వినబడాలి. చెప్పండి, ఏం వినబడాలంట? ఇదే మాట కీర్తన గ్రంథం 118వ కీర్తన 15వ వచనంలో ఇంకొంచెం స్పష్టంగా చెప్పాడు. అదేంటంటే, నీతిమంతుల గుడారములో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదమును వినబడును అన్నాడు. ఏం వినబడాలంట? విమోచన, రక్షణ, ఉత్సవ సునాదము వినబడాలి. మన ఇంట్లో ఎప్పుడూ కూడా దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక, నా దేవుడు ఇది చేశాడు, నా దేవుడు అది చేశాడు అని వినబడాలే కానీ దేవుడు ఏం చేశాడు, నాకేం చేశాడు, నాకేమి ఇచ్చాడు, అందరికి వాళ్ళకే ఇచ్చేస్తున్నాడు, నాకేమి ఇచ్చాడు, నాకేం చేశాడు, నాకేం పెట్టాడు, నాకేమి ఇచ్చాడు అనుకుంటే ఇవి కాదు వినబడాల్సింది. మొట్టమొదటిగా మన దేవుడి వాక్యం సెలవిస్తుంది. మనందరికీ తెలుసు, ఇశ్రాయేలీయులు 430 సంవత్సరాలు ఐగుప్తీయులకి బానిసలుగా బతికారు. దేవుడు మోషేను లేపి భూమి మీద పుట్టించి 40 సంవత్సరాలు ఫరో కుమార్తెకు యువరాజులాగా, 40 సంవత్సరాలు పోతీఫరు ఇంట్లో అల్లుడిగా పెరిగాడు. కానీ 80 సంవత్సరాలు వచ్చిన మోషేను దేవుడు పిలిచి, రా, ఐగుప్తీయుల యొక్క బానిసత్వం నుంచి విడిపించు, ఇశ్రాయేలీయులకు విమోచనివ్వు అని చెప్పినప్పుడు 80 సంవత్సరాల ముసలాయన బయలుదేరాడు దేవుని పని కొరకు. దేవుడు 10 అద్భుతమైన కార్యాలు చేశాడు. ఇశ్రాయేలుకి అవి అద్భుతాలు, ఐగుప్తీయులకు అవి ఉగ్రతలు, శాపాలు. ప్రియమైన దేవుని పెట్టినారా, 10వ తెగులు ఏంటయ్యా అంటే మరణం. దేవుడు అన్నాడు, ఇదిగో మీ ఇంట్లో సంవత్సరపు గొర్రెపిల్లను కొనుక్కోండి, దాన్ని కొయ్యండి, దాని రక్తాన్ని ఇంటి మీద, గడపల మీద, కమ్మెల మీద పోయండి, మీరు ఇంట్లో నుంచి బయటికి రావద్దు, ఆ మాంసాన్ని వండుకొని తినండి, తెల్లారేదాకా బయటికి రావద్దు. ఎందుకంటే ఎవరి ఇంటి మీద అయితే రక్తం ఉండదో, ఎవరి ఇంటి మీద అయితే రక్తపోయి మరకలకు ఉండవో, వాళ్ళ ఇంట్లోకి కత్తి దూసిన సంహారకుడు బయలుదేరుతాడు. ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో వెంటనే ఇశ్రాయేలీయులందరూ కూడా ఏం చేశారంటే గొర్రెపిల్లను తెచ్చుకొని వధించి రక్తముతో ఏమండి హిసోపులో ముంచి ఇంటి మీద చల్లుకున్నారు, గడపల మీద చల్లుకున్నారు, గుమ్మముల మీద చల్లుకున్నారు, కిటికీల మీద, ద్వార బంధకాల మీద చల్లుకున్నారు. ఆ రాత్రి ఇంట్లోనే కూర్చొని ఎవ్వరూ బయటికి రాకుండా ఆ మాంసాన్ని తింటూనే జీవించారు. కానీ ఐగుప్తీయులు ఎవడొస్తాడే రాని అనుకుని కూర్చున్నాడు. సంహారకుడు కత్తి దూసుకొని వెళ్ళాడు, ఇంట్లో పుట్టిన పెద్ద కొడుకు చంపేశాడు. బైబిల్ ఏమంటుందో తెలుసా? ఆ రాత్రి ఇశ్రాయేలు అందరూ హాయిగా పడుకున్నారు, సంతోషంగా పడుకున్నారు, తెల్లారి సంతోషంతో ఉత్సాహంతో లేచారు. కానీ ఐగుప్తీయులు లేచినప్పుడంట బోరు అని కేకలతో ఏడుస్తున్నారంట. ఎందుకని? ఇంట్లో పెద్ద కొడుకు పోయాడు, ఇంట్లో జ్యేష్ఠుడు మరణించాడు. ఆ ఇంట్లో మరణ కేకలు, వీరింట్లో విడుదల. వెంటనే ఐగుప్తీయులు ఏమన్నా తెలుసా? ఇలాగుంటే మీరు మా మధ్యొద్దు, దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తాడా? వెంటనే ఇశ్రాయేలీయులు అలా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని. ఒక పక్కేమో ఐగుప్తీయులు ఏమో ఏడుపు, ఇశ్రాయేలీయులేమో మాకు స్వేచ్ఛ దొరికింది, మాకు విడుదల దొరికింది, మాకు రక్షణ దొరికింది, మాకు విమోచన దొరికింది అని పాట పాడుకుంటూ సంతోషముతోనంట చాలా చక్కగా కేకలు వేస్తూ, గంతులు వేస్తూ, దేవుడిని కొనియాడుతూ వాళ్ళు ఏం చేశారంటే వెళ్తున్నట్లుగా మనం చూస్తున్నామంట. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా సంతోషము, సమాధానము, ఆనందముతో మనం ఏం చేయాలంటే ప్రతిరోజు దేవుడు ఏదైతే మనకు చెప్తున్నాడో, బైబిల్ గ్రంథంలో ఏదైతే
మనకి చెప్పి ఇది చెయ్యండి అమ్మా, ఇలా జీవించండి అమ్మా, ఇలా నడుచుకోండి అమ్మా అని చెప్తున్నాడు. అవి తోచా తప్పకుండా మనం చేయగలిగితే మన ఇంట్లోనంట నోటి నిండా నవ్వు ఉంటుందంట. మన ఇంట్లో బాధలన్నీ లేకుండా దేవుడు సంతోషాన్ని ఇస్తాడంట. మనం ఏం చేస్తాం? దేవుడు చెప్పిన పనులు చెయ్యం. అందుకని కష్టాలు, నష్టాలు, బాధలు, వ్యాధులు రాగానే మన ఇంట్లో ఏం వినబడుతున్నాయి రా అంటే మూలికలు వినబడుతున్నాయి. అయ్యో దేవుడు నన్ను నొప్పి కలగజేశాడు, బాధ కలగజేశాడు, కన్నీళ్ళు కలగజేశాడు, లేమి కలగజేశాడు, ఇబ్బంది కలగజేశాడు, లేవు 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 అది మాట్లాడబడుతున్నాయి. మరి దేవుడు పని చెప్పిన పని చేస్తే మన దేవుడు దీవిస్తాడుగా. మరి నీ నోటంతో ఏ మాటలు రావాలి? దేవుడా ఇంత మేలు చేసావు కదా, నీకు స్తోత్రాలయ్యా అని మాట రావాల్సింది. ఎందుకు ఏడుపు, ఎందుకు బలహీనత, ఎందుకు జబ్బులు, ఎందుకు ఇబ్బందుల గురించిన మూలికలు వినబడుతున్నాయి అంటే దేవుడిది చెప్పింది చేయట్లేదు మనం. అందుకని చెప్పింది చేసిన ఇశ్రాయేలీయులు సంతోషించారు, చెప్పింది చేయని ఐగుప్తీయులు ఏడ్చారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఇంట్లో ఏడుపు కాదు వినబడాలి, మన ఇంట్లో సంతోషం వినబడాలి. బైబిల్ గ్రంథంలో ఏదైతే ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో దేవుని వాక్యం సెలవిస్తుందో, ఈ లేఖనాలు ఏవైతే చెబుతున్నాయో తోచా తప్పకుండా పాపం వద్దంటే విడిచిపెట్టండి, లోక భాషలు విడిచిపెట్టండి, శరీరాశలు విడిచిపెట్టండి. ఈ లోక సంబంధమైన ఏవి మనకి సంతోషాన్ని కలగచేయదు. దేవుడు ఏదైతే వద్దు, తినద్దు, వెళ్ళొద్దు, చెయ్యొద్దు, నడవద్దు, కూర్చోవద్దు అని సెలవిచ్చాడో అక్కడ కూర్చో. దుష్టులు ఆలోచించకుండా నడవక, పాపుల మార్గం నిలవక, అపహాస్యకులు కూర్చున్న చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రములు దివారాత్మ ధ్యానించేవాడు నీటి కాలువల ఎదుట అతడు నాటబడిన చెట్టు వలె, ఆకు వాడక తమ కాలముందు ఫలమిచ్చే చెట్టు వలె అన్ని విషయంలో వర్ధిల్లుతాడంట. కాబట్టి మన జీవితంలో సంతోష సమాధానం ఉండాలంటే మనం కూర్చునే స్థలం, చదివే పాఠం, చూసేది ప్రతీది కూడా మారిపోవాలి. ఈరోజు నీ ఇంట్లో నుంచి దేవునికి స్తోత్రం అని చెప్పే ఒక గొప్ప ప్రార్థన, విజ్ఞాపన, స్తుతి గీతాలే ఇది మొదలుకొని వినబడును గాక. దేవుడు ఆ స్వరములు వినును గాక, ఆ ప్రార్థన వినును గాక. ఇక రెండవ మాట ఏం వినబడాలి, ఏం వినబడాలి అని మనం చూస్తే నిర్గమాకాండం 32వ అధ్యాయం మనం 16, 17, 18 వచనాలు చదువుతేనండి, మోషే సీనాయి కొండ మీదకి ఎక్కి 40 రోజులైంది. పగలు రాత్రి ఏమీ రాలేదు కూడా. ఇశ్రాయేల్ ప్రజలకు ఒక అనుమానం వచ్చింది, అసలు మోషే బతికే ఉన్నాడా అని. తమ్ముడిని వాళ్ళ అన్నయ్యని అడిగారు, అహరోను మీ అన్నయ్య ఏడయ్యా, మీ తమ్ముడు ఏడి? ఏమన్నయ్యా నాకు తెలియదు, మీ ఎదురుగా సీనాయి కొండ ఎక్కాడు, మరి మేము చూసాం. సరే కానీ మనం ఒక దేవుడు కావాలి. ఇప్పుడు మీ అన్నయ్య ఏమో పిలుస్తాకి వస్తాకి లేడు, కాబట్టి నువ్వేదో చెయ్యి అని అంటే, ఓ పని చేయండి, మీ ముక్కుల్లో ఉన్న ఏమంటారు అట్లనే ముక్కు పడకలన్నీ ఇచ్చేయండి, చెవులు పెట్టిన దిద్దులు వండి అన్నారు. తీసుకో ఓ దేవుడిని చేయి అంటే వెంటనే ఒక దూడను చేశాడు. ఏం చేశాడండి? దూడను చేసుకున్నాడు, ఒక దూడ బొమ్మని. ఏమన్నాడు తెలుసా? ఇదే యెహోవా, రేపొద్దున ఈ దేవుడికి పండగ చేద్దాం. ఎలాగా? తిందాం, తాగుదాం, తిరుగుదాం. దేవుడి దగ్గర ఎలాగ ఉండాలంట? తినాలి, తాగాలి, తందనాలి. వెంటనే మొదలెట్టారండి ఉత్సవం. దేవుడు ఆకాశం నుంచి చూశాడు, మోషేతో చెప్పాడు, మోషే నేను ఇక్కడ ఉంటుండగానే కింద చూడు, తింటున్నారు, తాగుతున్నారు, తిరుగుతున్నారు. వెంటనే కిందకు వచ్చాడు, వెళ్ళు నువ్వు అర్జెంట్గా వెళ్ళి అన్నాడు దేవుడు మోషేని. కిందకు వస్తా ఉంటే ఏవేవో డప్పుల సౌండు, మోతలు, కజ్జీలు ఇవన్నీ వినబడుతున్నాయి. మనం ఊరేగింపు చేసినప్పుడు ఏమేమి వినబడతాయి అవన్నీ వినబడుతున్నాయి. ఈ లోపు దూరం నుంచి మోషే రావడం అహరోను చూశాడు. అమ్మో మా తమ్ముడు వచ్చేస్తున్నాడని చెప్పి గబగబా వెళ్ళి అన్నయ్య అన్నాడు. అరే తమ్ముడు, అన్నయ్య ఏంటో నాకు వినబడుతున్నాయిరా, ఏంటో కేకలు వినబడుతున్నాయి, ఏదో రంకులు వినబడుతున్నాయి అయ్యా, అవి ఏ శబ్దాలే అండం మొదలెట్టాడు. అవి శబ్దాలు కాదురా, అవి కేకలు. అవి కాదు దేవుడి దగ్గర వినబడాల్సింది. దేవుడి దగ్గర వినబడాల్సింది జయుత్సాహపు, జయుత్సాహు, విజయోత్సపు కేకలు. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రికలో ఆ మాట రాయబడుతుంది. ఏది దేవుడి దగ్గర వినబడాలంటే కొలస్సీలకు రాసిన పత్రికలో ఆ మాట తెలియజేస్తాడు. కొలస్సీలకు రాసిన పత్రిక కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చదువుతున్నాడు. మరియు అపరాధముల చేతను శరీరమందు సున్నతి పొందక ఉండుటకైనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాత పూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను
మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువ కొట్టి దాని మీద చేవ్రాత తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా జీవింపచేసెను. ఆయన ప్రధానులతోనూ అధికారులతోనూ నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సాహముగా వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుక చేస్తారు. చూడండి, ఎలా ఉండాలంటే మనము జయోత్సాహము. యేసుక్రీస్తు ప్రభు వారు సిలువకు ముందుగా ఊరేగింపుకు వెళ్ళారు మట్లాది వారం రోజున. ఏంటా ఊరేగింపు? దావీదు కుమారునికి చేయము, ప్రభు పేట వచ్చేవాడు స్తుతింపబడును గాక అని జయోత్సాహపు కీర్తన. మనం రావాల్సింది సినిమా పాటలు కాదు. మన మాట రావాల్సింది ఏంటి? పిల్లగంతులు, పిల్ల చేష్టలు కాదు. దేవుడి గురించిన జయం. మనం గెలిచాం. ఏ మాట రావాలంటే మనం ఓడిపోయాం, మనం పనికి రాకుండా పోయాం, ఇవి కాదు మనకి రావాల్సింది. దేవుడు గొప్ప కార్యం చేశాడు. దేవుడు మనల్ని స్తుతింపజేశాడు, ఘనపరిచాడు. ఇశ్రాయేలీయులు నిర్గమకాండం 17వ అధ్యాయం చదివిన, సంఖ్యాకాండం 24వ అధ్యాయంలో చదివిన బైబిల్ చెప్తున్న మాట ఏంటో తెలుసా? మన దేవుడు ఎవరో తెలుసా? ప్రేమ దేవుని బిడ్డలారా, మనకి ఓటమినిచ్చేవాడు కాదండి. ఏడిపించి మరణాన్ని లెక్కెట్టించే దేవుడు కాదు. మనం ఏది చేసినా నిర్గమకాండం 17వ అధ్యాయంలో ఉంటుంది. మోషే చేతుల పైకి ఎత్తినప్పుడంట అమాలేకులు ఓడిపోయి ఇశ్రాయేలు గెలిచారంట. ఆ భారంగా ఉన్నప్పుడు ఇరువైపున ఆ చేతులు ఎత్తి పట్టుకున్నప్పుడంట ఆ 17వ అధ్యాయం చివరి వచనంలో ఆ మాటలో ఉంటుంది. వారంట యెహోవా ధ్వజము పైకెత్తి వాళ్ళంట కేకలు వేశారు. ఎవరో తెలుసా? అక్కడ చాలా చక్కగా రాయబడుతుంది. చాలా చక్కగా రాయబడుతున్న మాట ఏంటో తెలుసా? చూడండి, నిర్గమకాండం ఒకసారి 17వ అధ్యాయం చదివితే, నిర్గమకాండం 17వ అధ్యాయం. యెహోవా నిస్సి, యెహోవా నిస్సి, జయమిచ్చవే వందనమయ్యా. యెహోవా నిస్సి, యెహోవా నిస్సి, జయమిచ్చవే వందనమయ్యా. అయ్యా జయమిచ్చవే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతో, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన. వీళ్ళందరూ అంట దేవుడు మాకు జయమిచ్చాడు, అందుకని జయకీర్తన పాడడం మొదలెట్టారంట. చూడండి, ఒకటి విమోచన స్వరం వినబడాలి. మన దేవుడు మనల్ని విడిపించాడు, విడుదల ఇచ్చాడు, మనల్ని విడిపించాడు. రెండోది జయాన్ని ఇచ్చాడు. మూడవది మనం చూసిన వారమైతే 2 రాజుల గ్రంథం 7వ అధ్యాయం 6-7 వచనాలు మనం చదువుకుంటే, 2 రాజుల గ్రంథం 7వ అధ్యాయం, 2 రాజుల గ్రంథం 7వ అధ్యాయంలో షోమ్రోను పట్టణంలో వారు చాలా ఇబ్బంది పడుతున్న ఇశ్రాయేలీయులు దేవాది దేవుడు ఎలా విడిపించారో వారికి చెప్పినప్పుడు బైబిల్ చెప్తుంది. 6-7 వచనాలు మనం చదువుకుంటే, యెహోవా రథముల ధ్వనియు, గుర్రముల ధ్వనియు, గొప్ప సమూహపు ధ్వనియు సిరియనుల దండునకు వినబడినట్లు చేయగా వారు మన మీదకు వచ్చుటకే ఇశ్రాయేలు రాజు హిత్తీయుల రాజులకు, ఐగుప్తుల రాజులకును భత్యమిచ్చి ఉన్నాడని సిరియన్లు ఒకరితో ఒకరు చెప్పుకొని లేచి తమ గుర్రములైనను, గుడారములను గుర్రములైనను, గాడిదలైనను, దండుపేటలో ఉన్న వారినైనను ఏమీ తీసుకొనక తన ప్రాణము రక్షించుకున్నట్టుకు చాలనుకొని సంధ్య చీకటి ఉన్నట్లుగానే పేట విడిచి పారిపోయేది. ఏ శబ్దాలు మనం వినపడాలో తెలుసా? మనము ఏ శబ్దాలు వినాలంటే భయము పుట్టించే స్వరం అంట. ఒక వ్యక్తి మనల్ని చూసి భయము పుట్టించే స్వరం ఎప్పుడో తెలుసా? మనం పరిశుద్ధంగా ఉన్నప్పుడు. చెప్పండి, ఎప్పుడంట? మనం పరిశుద్ధంగా ఉంటే, మనం వేసే ప్రతి చప్పుడు, మనం మాట్లాడే ప్రతి చప్పుడు ఎదుటోడికి భయం అనిపిస్తాయి. ఎందుకు జనులు నిన్ను చూసి భయపడలేదు? ఎందుకు ఒక సేవకుని ఈరోజు సంఘం గౌరవించట్లేదు? ఎందుకు ఒక అధికారిని చూసి కింద ఉన్నవారు భయపడలేదు అంటే ఆడి లోపాలన్నీ వీళ్ళకి తెలుసు, వాడి పని చేష్టలన్నీ వీళ్ళకి తెలుసు, కాబట్టి లోకువైపోతున్నారు. కానీ ఒక సేవకుడైనా, ఒక పెద్ద అయినా, ఒక అధికారైనా పరిశుద్ధంగా జీవిస్తే
ఒక వ్యక్తి యొక్క పరిశుద్ధత కింద ఉన్న వారందరికీ భయాన్ని పుట్టిస్తుంది. ఇక్కడ మనం చరిత్ర చదువుకుంటే ఇప్పుడు అవన్నీ చెప్పుకోవడానికి సమయం లేదు, ముగించేస్తున్నాను కాబట్టి, ఈ యొక్క సిరియన్లు అంట ఇశ్రాయేలీయులకి కొంత భయాన్ని కలగజేశారు. రే రెండ్రా అని చెప్పి నీళ్లు ఆపేశారు. ఆ షోమ్రోను పట్టణంలోనికి నీళ్ళు వెళ్లకుండా వాళ్ళకి తిండి లేకుండా చేశారు. ఏం చేయాలో తెలియట్లా. అక్కడ రాయబడుతుంది 4 కుష్ఠరోగులు అంట. 4 కుష్ఠరోగులు, అరే మనం ఇక్కడ నుండి చచ్చేదానికంటే ఆ శత్రువుల గుడారంలోకి వెళ్ళి మనం తిని వాళ్ళ చేత చద్దామరా అని చెప్పి బయలుదేరుతున్నారు. వీళ్ళు అడుగులు వేస్తూ వెళ్తుంటేనంట వీళ్ళ అడుగులు ఎలా నిలబడినాయి అంటే శత్రువు గుండెల్లో భయాన్ని కలగజేసినాయి. ఏయో ఒక గుర్రాలు పరుగులు తీసుకుంటూ వచ్చే దౌడు శబ్దాలు వాళ్ళకి కనబడగానే, అరే ఇది ఏదో జరుగుతుందిరా, మనం ఇక్కడి నుంచి పారిపోవాలన్నట్లుగా వాళ్ళు పారిపోయారు. నేను ఒకటే మాట చెప్తాను, జనులు మనల్ని చూసి పారిపోవాలంటే నీలో పరిశుద్ధతే. నీ పరిశుద్ధత అనేకులకు భయాన్ని పుట్టించాలి. మీరు యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం చదువుకుంటే వెళ్ళిన వేగుల వారు, ఏమంటే ఎరుకోకు వెళ్ళిన వేగుల వారు ఉన్నది రాహాబు ఇంట్లోనే, వేశ్య ఇంట్లో. కానీ వేశ్య ఏమంటుందో తెలుసా? మీ దేవుడు, మీరు నమ్ముకున్న దేవుడు ఎంతటి వాడు నాకు తెలుసండి. మీ దేవుడు పేరు చెప్తుంటే మాకు భయం అనిపిస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. మనం నమ్ముకున్న దేవుడు మనం ఎప్పుడైతే మనస్ఫూర్తిగా ఆరాధిస్తామో నిన్ను చూచిన జనులు నీ దేవుడిని బట్టి భయపడతారంట, నీ పరిశుద్ధతను బట్టి భయపడతారంట. ఒక వ్యక్తి భయపడాల్సింది నీ పరిశుద్ధతను బట్టే కానీ నీ నోటిని బట్టి కాదు. గమనించుకోండి. ఇక చివరి మాట చెప్పి నేను ముగించేస్తాను. మత్తయి సువార్త 25వ అధ్యాయం 6వ వచనములో మనం వినవలసింది రాకడ స్వరము. చెప్పండి, ఏ స్వరం అంట? రాకడ స్వరము. ప్రపంచంలో ఇప్పుడు రాకడ స్వరం వినబడుతుంది. ఎక్కడ చూసినా యుద్ధాలు, భూకంపాలు, కరువులు. కాబట్టి నేడు రేపు ప్రభువు చేస్తున్నారు. ఆయన మనను మేఘారూఢుడై వచ్చినప్పుడు మనం ఎదుర్కొన్నట్లు మనం అందరం ఆయన స్వరం కొరకు ఎదురు చూస్తున్నాం. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, ఆయన పిలిచినప్పుడు అయ్యా వస్తున్నా నేను కూడా అని చెప్పగలిగే స్వరం నీ దగ్గర ఉందా? నేను సిద్ధమే ప్రభువా, త్వరగా రమ్ము అని చెప్పగలిగే కృప నీకుందా? త్వరగా రానున్నా యేసు, త్వరగా నీ రమ్ము తండ్రి, నేనిక సిద్ధంబుగా లేనని తెలిసినది నిరుక, కానాన్ పరిశుద్ధాత్మయే నన్ను, కానాన్ పరిశుద్ధాత్మయే నన్ను సిద్ధము చేసుకొనెను అనే మాట మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. యేసయ్య త్వరగా వస్తున్నాడు. శిలువ మీద యజ్ఞ పశువుగా మరణించిన యేసయ్య రేపు యూదా గోత్రపు సింహముగా మధ్య ఆకాశంలోకి వచ్చినప్పుడు ఆయనను ఎదుర్కోబోతున్న సార్వత్రిక సంగమా, ఆయన కేక నీకు వినబడితే నీ కేక దేవునికి వినబడాలి. మన మత్తయి సువార్త 25వ చదువుకుంటేనండి, ఇదిగో ప్రభు వస్తున్నాడు అని కేక వినబడితేనంట 5 బుద్ధి కలిగిన వారు దివిటీలతో సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు వెళ్ళిపోయారు. బుద్ధి లేని వారు వెళ్ళి నూనెను కొనుక్కొని వెళ్ళేటప్పటికి తలుపు మూయబడింది. అయ్యా 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 అని తలుపు వేసినా మీరెవరో మాకు తెలియదు, నీ స్వరాన్ని నేను గుర్తుపట్టట్లేదు అన్నాడు. ఈరోజు వాక్య వింటున్న సహోదరి సహోదరుడ, దేవుడు స్వరము, ఆయన స్వరం మనకి వినబడుతుంది. మన స్వరం దేవుడికి ఎప్పుడు వినబడాలో తెలుసా? అన్నీ అయిపోయిన తర్వాత ఓడిపోయారు ప్రభువా, పాడు, బలహీనత, నీరసము, రంకెలు, ఇవి కాదు మనకి వినరాల్సింది. నేను నోటంటే ఉత్సాహ సునాదాలు, జయ కీర్తనలు, అలాగే నీ పరిశుద్ధులను బట్టి భయం పుట్టించే శబ్దాలు, దేవుని రాకడి యొక్క స్వరాలు, ఇవి వినబడాలి. బైబిల్ గ్రంథంలో 3 స్వరాలు ఎప్పుడు వినబడుతున్నాయంట. 1 మన స్వరం, 2 పావుల స్వరం, 3వది యేసయ్య రాకడ స్వరం. ఇవి ఇప్పటికీ వినబడుతున్నాయి. ఆ కేకలు విని తిరిగి స్పందించి నేనున్నా ప్రభువా, నన్ను సిద్ధపరచుకో, నీ రాకడలో నేను ఎత్తబడాలి అంటే నీ కలువరి రక్తంలో నన్ను కడుగు. నా స్వరం ఎందుకు నీకు వినబట్టలేదో తెలుసా? యెషయా 59:1 విననేరుకున్నట్లు ఆయన చెవులు మందం కాలేదు, రక్షింప నేరుకున్నట్లు ఆయన హస్తం కొరచ కాలేదు, కానీ నీ పాపములే నీకును దేవునికి అడ్డంగా ఉన్నాయి. ఆ పాపాలను తుడిచిపెట్టుకుని ప్రభు దగ్గర పశ్చాత్తాపడితే ఆయన స్వరం నీవు, నీ స్వరం ఆయన వెనకలిగే కృప దివ్య దేవుడు రాకడ పర్యాంతము మనందరికి అనుగ్రహించును గాక. తల వంచని ప్రార్థన చేసుకుందాం.